గాయ్స్, బర్త్డే ఎలా జరిగిందో చూసేయండి. బర్త్డే అయితే చాలా సింపుల్గా చేసుకున్నాం. మేము ఉండేది రెంటెడ్ హౌస్లో కదా. సో ఆ రెంటెడ్ హౌస్లో ఉండే వాళ్ళని మాత్రమే ఇన్వైట్ చేసుకొని సెలబ్రేట్ అయితే చేసుకున్నాం అనమాట. మా అత్తమ్మ వాళ్ళు కానీ మా అమ్మ వాళ్ళు కానీ హైదరాబాద్కి వచ్చి పోయే అంత సెలబ్రేషన్ కాదు కదా అని చెప్పి నేనైతే ఇన్వైట్ చేయలేదు. వాళ్ళు కూడా వచ్చే పొజిషన్లో లేరు. పిలిచి ఇబ్బంది పెట్టడం కూడా వేస్ట్ అనిపించింది. రండి ఇప్పుడైతే మనం కేక్ కట్ చేద్దాము నా చిట్టి తల్లులతో కలిసి. మా పెద్ద పాప అయితే ఇప్పుడు ప్రతి బర్త్డేకి ఎగ్జైట్గానే ఉంటుంది. అది దానిదైనా వాళ్ళ చెల్లిదైనా. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ నా చిట్టి తల్లికి కేక్ అంటే ఏందో తెలిసిపోయింది. సో ఆమె కూడా చాలా ఎగ్జైట్ అయ్యిందనమాట కేక్ తినడానికి. చూడండి ఎట్లా తింటుందో వాళ్ళ అక్క పెడుతుంటే. ఇదండి సంగతి. ఇలా అయితే చేసుకున్నాము బర్త్డే. నా చిట్టి తల్లులకి ఇద్దరికి మీ బ్లెస్సింగ్స్ అనేవి చాలా అవసరము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.